నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడ్స్మిల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడ్స్మిల్ శ్రీనివాస్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నిన్న తెర మీదకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు ఇప్పుడు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఏది పల్నాడు ఇష్యూ, మొన్న పొన్నూరులో జరిగిన సర్పంచ్ ఇష్యూ, గుడివాడలో జరిగిన ఇష్యూ, ఆ మహిళ ఇష్యూ, తర్వాత పొన్నూరు కాదు, కొవ్వూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన ఈ ఇష్యూలన్నీ ప్రస్తావిస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తూ ఉన్నారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి కామెంటు. సరే, ఆయన కామెంట్ ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు అని అనడాన్ని ప్రజలు ఎట్లా చూస్తారు? ప్రజల్లో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం ఎలా చూద్దాం? జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడండి, తనే రెచ్చిపోతాడు. దాని ద్వారా తన చర్యల ద్వారా జనాలను మీరు ఏం చేయాలో చేసుకుంటారు బాబు అని చెప్తాడు. మొన్న పేరు నాని మాట్లాడింది అదే పేరు నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలే. అతను రెచ్చిపోతే ఏం జరుగుతుందో తెలుసు అతనికి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను రెచ్చిపోతే తప్ప పని జరగదు అన్నట్టుకుంటూ ఇప్పుడు కాదు, అతను అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉంటున్నాడు. నేను మారనంటే మారను అనేటువంటి జనాలు చెప్తే అనుకుంటున్నా అతను మారడం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావించిన అంశాలన్నీ కూడా పోలీసులు ఏం చేస్తారంటే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఆ టైపు సీన్ క్రియేషన్ ఇదంతా. నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా, వీళ్ళు బొరుసు చూపిస్తున్నారు. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనం చూడాలి. ఏది మొన్న విడుదల రజనీ విషయం ఏదైనా సరే బయటకు వచ్చినట్టు వీడియోలు బయటకు వచ్చి ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న అరాచకం అనుకున్న ప్రతి దాని వెనక వీళ్ళు బొరుసు చూపిస్తున్నారు, బొమ్మ చూడాలి మనం. అలాగే మరి ఆడే కూడా అలాగే చూడాలి కదా అంటారు మీరు. ఏంటి జగన్మోహన్ రెడ్డి అరాచకం అప్పుడు కూడా ఇలాగ మాట్లాడారు టీడీపీ, అప్పుడు కూడా బొమ్మ బొరుసు ఉంటుంది కదా. అప్పుడు ఉండదండి, షోలే సినిమాలో లాగా రెండేపులో బొరుసే ఉంటుంది, లేకపోతే రెండేపులో బొమ్మే ఉంటుంది. ఆ కాయిన్లు కూడా ఉన్నాయి కదా, అరుదైన కాయిన్స్. అలాగే అరుదైన అరాచకవాది జగన్మోహన్ రెడ్డి. మీకు అర్థమైందా? లేదా మళ్ళీ చెప్తాను. అర్థమైంది. అరుదైన అరాచకవాది అతను. అరాచకవాదుల్లో కూడా అరుదైన అరాచకవాది. ఇంకా ఇతను మించినోడు ఇంక ఉండరు. ఇప్పుడు ఇక్కడ గుడివాడ విషయం చూసుకోండి. అక్కడ సెన్సిటివ్ మ్యాటర్, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, మీరు వెళ్ళొద్దని చెప్పారు, పోలీసు వాళ్ళు చెప్పారు. సరేనే వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చారండి? అబ్బాయి అలాగ కాదు, తన్నించుకురండి అని చెప్పారు ఎవరో. దాన్ని ఇష్యూ చేయొచ్చని. తర్వాత ఒక వీడియో లీక్ అయింది, అది వాళ్ళే కావాలని లీక్ చేశారు. నీకు అతను అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనిషి కాకుండా మీరు నేను ఉండం కదా అక్కడ. అతనే తీసాడు వీడియో. అది వాళ్ళ పార్టీకి నష్టం కలిగిస్తుంది అనుకుంటే అతను ఎందుకు రిలీజ్ చేస్తాడు? అది అంటే దాన్ని రిలీజ్ చేయడంలో కూడా వాళ్ళు ప్రయోజనాన్ని ఆశించారు అక్కడ. అతను మాట్లాడింది రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడాడు. దాన్ని ఒక ఇష్యూ చేయాలి, ఇది పెద్ద పెంట చేసేయాలనుకున్న దాన్ని కూడా మామూలుగా అయితే రాజకీయ పార్టీలు అలాంటివి ఒప్పుకో, అది వాళ్ళకి నష్టం చేస్తుంది మామూలుగా అయితే. ఇది కుట్ర కింద అనేటువంటిది ప్రజలకు తెలుస్తుంది. ఇది కుట్ర అని ప్రజలకు తెలవాలని కోరుకుంటున్నారు వాళ్ళు. మేము అలాంటి వాళ్ళు వైపు ఇంకీ అని చెప్తున్నారు వాళ్ళు. అర్థమైంది మీకు? ఏంటండి ఇది? అది నేను అందుకుని అరుదైన అరాచకవాదులు అండి. ఇది ఏంటంటే వాళ్ళకి మీ మామూలు వాళ్ళు ఎవరు అలా చేయరు. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారి మీద దాడి దుర్మార్గం, హేయం, దారుణం. దాని వెనకాల ఏముంది? అతను గత 5 ఏళ్ళు అతను చేసిన దుర్మార్గాలన్నీ వాళ్ళు ఏకరువు పెట్టారు, బోరుమని ఏడుస్తా. అప్పుడే సర్పంచ్గా అతను చేసిన అంతా ఇంత చేయలేదంట. వాళ్ళు వచ్చి కడుపుమండి కొట్టేశారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ అని మాట్లాడతాడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఏంటంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడా, అతనికి పర్మిషన్ ఇవ్వకపోవటం, మైక్ లాక్కోవడం, వేదిక లేకుండా చేయటం, అడుగడుగున ఆటంకాలు కల్పించడం, వాళ్ళ కార్యకర్తల మీద పోలీసు వాళ్ళు రాత్రి దొంగోళ్ళ మీద పడి కొట్టేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అంటే. ఇందిరాగాంధీ గారు కూడా పత్రికా స్వేచ్ఛని, ప్రజల గొంతుని నొక్కివారు. నిరసనకారుల గొంతుని నొక్కి జైల్లో పడేసి మగ్గబెట్టేశారు. అంతకు మించి పోలేదు ఆవిడ. అంతకు 1000 రెట్లు దుర్మార్గం అరాచకం చేసేటతను.
ఎవరన్నా గొంతిప్పితే నిరసన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, గొంతిప్పితే వాళ్ళ గృహ నిర్బంధం చేశాడు. ప్రతి వాళ్ళు తెలుగుదేశం నాయకులకు ఒక బొక్క ఏంటంటే సాల్ట్ బిస్కెట్లు, టీ బొక్క వాళ్ళందరూ కాపలాగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ పనాలు చేసుకునేకుండా వాళ్ళకి వచ్చి కాకుండా ఇదోటి మళ్ళీ పోలీసులు ఇంటికి వచ్చినందుకు వీళ్ళే మళ్ళీ వీళ్ళు దండకు కదా. పైగా ఇదేదో బాగుందని కొంతమంది మీరే రెండయ్య బాబు అని చెప్పుకుని వాళ్ళు మళ్ళీ ఇందులో దాన్ని మళ్ళీ ప్రచారం చేసి వాళ్ళ అవమానం, అది అపహాస్యమైంది, అపహాస్యం అయిపోయిందండి. గృహ నిర్బంధం అనేటువంటిది అపహాస్యంగా మారిపోయింది. ఎందుకంటే కొంతమంది కొంచెం పాపులారిటీ కోసం అది మాట వాస్తవమే. పోలీసు వాళ్ళకి ముందే ఫోన్ చేసి వచ్చి మా ఇంటి వాడు ఉన్నాడు సరదాగా, అది పబ్లిసిటీ కోసం. నిజంగా పోలీసు వాళ్ళు బయటకు వస్తారు, వీళ్ళు వెనకాల జనాలు ఫాలోయింగ్ ఉందనుకున్న వాళ్ళు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపుతారు. ఆడు రోడ్డు మీద వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రాని ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు బిల్డప్ చేసుకోవాలి తప్పదు. ఇంక రాజకీయాలు అన్న తర్వాత బిల్డప్ సొంతంగా బిల్డప్ చేసుకోవాలి కదా, వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక డాక్టర్ గారు, ఏజెన్సీ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ గారు, మత్తు వైద్య నిపుణుడు, ఎనస్థీషియన్, అత్యంత నిపుణుడే డాక్టర్. ఆయన ఏమడిగాడు, ఓ మాస్క్ అడిగాడు. ఏమంటే బాబు మేము బతుకుంటే కదా 10 మందిని బతికిస్తాం, ఓ మాస్క్ ఎలాంటి మాకు ఎలా చేస్తున్నారు ఏంటండి బాబు అని అడిగాడు. దానికి ఎంత పెంట చేశారు ఆయన, ఏ స్టేజ్కి తీసుకెళ్లారు ఆయన్ని. చాలా బాధ వచ్చిందండి నాకు ఆయన్ని. ఇక్కడ దళితుడిని ఇలా చేస్తారు, దళితుడిని కాదు ఎవరిని చేయకూడదండి. రెడ్డి రోడ్డు మీద పెడరెక్కలు విడిచిపెట్టి కూర్చోబెట్టి అతన్ని నిస్సహాయతను చూస్తే నాకు ద్రవించిపోయింది నా గుండె. అసలు నిస్సహాయుల మీద ఈ దుర్మార్గం అరాచకాన్ని నేను అసలు ఒప్పుకోలేనండి. అతను అలాగా తీసుకెళ్ళి మానసికంగా వేధించాం. నాకు ఎందుకంటే నేను బాటమ్ ఆఫ్ ది ఆర్ట్ నుంచి వస్తుంది. దీంట్లో నా విషయం కూడా చెప్పాలి. మా ఊళ్ళో ఒక టీచర్ గారు ఉండేది, వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన హ్యాండిక్యాప్డ్ అన్నమాట. చిన్నప్పుడు పోలియో వాళ్ళు బలహీనంగా ఉంటాడు మనిషి కూడా. నేను దుర్మార్గంగా ఏదో బ్యాడ్మింటన్ ఆడుకున్నప్పుడు ఎక్కడో అతని పట్ల నేను దాష్టీకం చేశానండి, దుర్మార్గం చేసేసాను నేనే. 1986-85 ఆ ప్రాంతంలో అహంకారం. నా బ్యాచ్కి నా ముందు మీరేంటి మాట్లాడతారన్నాడు. అతన్ని కొట్టేసి నేను నూతులో పడతానన్నాను, ఎత్తి బావిలో పడతానన్నాను. అది తర్వాత అంత నిస్సహాయంగా ఉండిపోయి నేను చేయలేక, పెద్ద రైతులు వాళ్ళ జోలికి మనం వెళ్ళలేము, వాళ్ళతో మనకెందుకని ఇంట్లో చెప్పినా కానీ వాళ్ళతో మనకెందుకంటారు కదా. అది నాకు నేనే తలుచుకుని చాలా బాగా పొడికి నన్ను మెలిపెట్టేస్తూ ఉంటుంది. నేను ఛానల్ తర్వాత అతను కాంటాక్ట్ కోసం ట్రై చేసి, అతనితో పాటు కాంటాక్ట్ ఉంటుందేమో అనుకుని ఒక అతను అడిగితే లక్కీగా కాంటాక్ట్ ఉన్నవాడు ఒక అతను ఉంటే అతను నేను మాట్లాడాలి, అతను సారీ చెప్పాలంటే అతను నా కాంటాక్ట్లో రాలేదు. అంటే ఆడికి నా మీద కోపం పోలేదు. చూసారా, నేను అప్పుడు ఇతను చెప్పాను, వెరీ వెరీ సారీ అండి, నేను అతను క్షమాపణ చెప్పాలని చూస్తున్నాను, అతనేమో నా కాల్ రిసీవ్ చేసుకుంటలేదు అని చెప్తే, పోనండి మీరు పశ్చాత్తాపడుతున్నారు, ఆడు వినిపించుకోకపోతే ఆడు కర్మన మధ్యలో కూడా వదిలేశాడు. కానీ నాకు ఇప్పటికీ బాధ ఉంది. అంటే నిస్సహాయుణ్ణి నువ్వు వేధించడం అనేటువంటి గొప్ప అనుకోకూడదు. నీకు తగ్గవాడితో యుద్ధం చేయి, రైట్, వీరమరణమో విజయమో లభిస్తుంది. అంతేకాని అలాగే రాజ్యము స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లాగా వీళ్ళందరినీ హింస పెట్టేస్తాయి. అలాగే ఒక డ్రైవర్ని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చేస్తే నువ్వు పక్కన కూర్చోబెట్టుకుంటావు. నాగమ్మని చంపేస్తాడు, డాక్టర్ అనితారాణిని, తోట చంద్రయ్యని, ఒక పిల్లోడు వాళ్ళ అక్కని ఇలా వేధిస్తున్నారు ఏంటంటే అతను తగలబెట్టి చంపేయడాన్ని, ఇలాంటి ఎన్నాటిని మసిపూసి మారడిగా చేసేసి ఒక ఎమ్మెల్సీని మాజీ ఎమ్మెల్యేని కొట్టి చంపేస్తాను చూసాడు. తురకా కిషోర్ అన్నాడు, ఎద్దులటోడు. అక్కడ అతనేమో నువ్వు ప్రమోషన్ ఇస్తావు. దాని గురించి మాట్లాడిన వాళ్ళు గజగజ వణికేశారు, మాట్లాడతాను జడిసిపోయారు. ఇది కదా అప్రకటిత ఎమర్జెన్సీ అంటే. ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ ఏముంది, జగన్మోహన్ రెడ్డి నువ్వు 10 మందితో రావాయంటే 10 మందితో రా, 10,000 మందితో రా అన్నట్టు వచ్చి అతను బాలకృష్ణ చెప్పినట్టుగా 10,000 మందిని వేసుకొచ్చి అతనుడా తొక్కించి చంపేస్తున్నాడు. టన్నులు మామిడికాయలు కింద పోయి తొక్కిచ్చేస్తున్నాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడు. రోజా గారు మాట్లాడుతున్నాడు, గుంటూరు అవతలు నరికేస్తా ఉన్నారు, గుంటూరు అవతల ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టేస్తా ఉంటున్నారు. మానవత సహృదయత చూపిస్తే పేరు నాని గారు భారీ విషయంలో నా ఇంటికి పేకలేరు అన్నాడు. అయ్యాల ఇవాళ ఇంకెలా మనకు గాడు గీడు అని మాట్లాడుతున్నాడు.
ఏజ్ అయిపోయింది అంటున్నాడు చంద్రబాబు నాయుడు. చీకట్లో కన్ను కొడితే వేసేయాలంటున్నాడు. రప్ప ఆడిస్తాం కాదురా, సీట్లలో వేసేయాలరా బాబు అంటున్నాడు. చెప్పకూడదురా, చెప్పకుండా వేసేసి మాకు తెలదన్నట్టు చూడాలి 7 రోజులాగా అంటున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కుమార్ రెడ్డి ఆవిడ ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమైన మనిషి అన్నవాడు సభ్య సమాజం తలదించుకుని సిగ్గుతో కృంగిపోయి మాట్లాడినాయి. తప్పు కదండి. మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు అనటమే కాదండి, ఎవరిని అనకూడదు. నువ్వు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నావంటే ఏ రేంజ్లో బరి తెగించావనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం అందుకని అన్నది ఒక డిబేట్లో కూడా, అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం, అతి ప్రజాస్వామ్యం చేటు, రైట్. ఇది తగదు. మరి సజ్జల రామకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడతారు నువ్వు ఇలా ఉన్నప్పుడు. నేను అందుకని అన్నా, అనవసర నిజాయితీ వద్దు, నిజాయితీగా ఉండు. అవసరం లేని చోట నిజాయితీ వద్దు, అక్కర్లేని మంచితనం వద్దు, మంచిగా ఉండు. నీ పిలకలాగుతున్నావాడిని కూడా నువ్వు మంచిగా పిలక ముడేసుకుంటావు, సొత్తు ఊరుకోకూడదు. పెడేయాలమని నేను లాగాల, ఆడు మళ్ళీ నీ జోలు రాడు. అతి ప్రజాస్వామ్యం అంటే ఇలాంటి వాగటం. ముఖం పగిలిపోయింది అనుకోండి, అని మాట్లాడతాడు మళ్ళీని. కాబట్టి ప్రజలందరికీ తెలిసింది ఏం జరుగుతుందో. నేనేమనుకుంటున్నానంటే అతి సర్వత్రా వర్జీయత్తండి. వీళ్ళ అవకాశం వచ్చింది కదా, వాళ్ళు ఏదన్నా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది కదా, మనం ఇంకా రెచ్చిపోదాం అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు మోకాళ్ళు చిట్లిపోతే మొఖం పగిలిపోద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమిలో ఉన్న పార్టీలు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు వేధించబడ్డారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇరిటేట్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళ సొంత విషయం కాదండి ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని. వాళ్ళ మనోభావాలు గుర్తించి గౌరవించి వీళ్ళందరూ తోలు తీసి ఎండేసి వాటితో చెప్పులు కుట్టించేసుకోండి మీరు. అంతే దీని పరిష్కారం. రైట్ సార్, థ్యాంక్ యూ.